అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్టులకి, ప్రసన్న కుమార్ గారికి, ముత్యాల రామదాస్ గారికి, దామోదర ప్రసాద్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. డిఎస్ రావు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. నా ప్రతి సినిమాకి 2 ఈవెంట్స్కి పిలిచిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరం ఒక టీం వర్క్ చాలా కష్టపడి చేశాము. అందరూ ఆర్టిస్టులు కానీ 18 days వర్క్షాప్ చేసినా కానీ, అందరు టెక్నీషియన్స్ కానీ ప్రీ రిహార్సల్ చేసుకొని ఒక 27 days ఒకే చోట స్టే చేసి 1 schedule కంప్లీట్ చేసుకున్నామండి సినిమాని. ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ కాకుండా మాకు సపోర్ట్ చేశారు. మాకు పెద్ద ఎసెట్ ఏంటంటే ఘట్టమనేని అరవింద్ గారు మా వర్క్ చూసి ఆయన సపోర్ట్ చేసి ఆయన యాడ్ అవటం మాకు. ఇంకోటి రాఘవ్ సారు మనిషి చాలా కూల్గా ఉంటారు కానీ చాలా వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అండ్ రాంబాబు గారు, వీళ్ళు ముగ్గురు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. అనుకున్నట్టు తీయటానికి. ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నట్టు తీశారని చెప్పడానికి చెప్తున్నారంటే వాళ్ళు ముగ్గురే కారణం. ప్రతిదీ చాలా సపోర్ట్ ఉండి నిలబడ్డారు. అందరూ టెక్నీషియన్స్, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అండ్ ఫైట్స్ అయితే చాలా బాగా చేశాడు. కొత్త కుర్రాడు చాలా డే అండ్ నైట్లు ఉండి రిహార్సల్ చేయించుకొని, ఒకవేళ అవుట్పుట్ వాళ్ళు ఆర్టిస్టులు కొంచెం స్ట్రెయిన్ అవుతున్నారంటే మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ట్రైన్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇన్ టైంలో కంప్లీట్ అయ్యింది అంటే బికాజ్ ఆఫ్ యూ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమరాజ్ సార్, నేను ఏది చేసినా నా పర్సనల్ లైఫ్లో కానీ సినిమా లైఫ్లో కానీ నాకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ప్రేమరాజ్ సార్. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన యాంటాగనిస్ట్ రణధీర్, నీ ఎఫర్ట్ని మర్చిపోలేము రణధీర్, చాలా బాగా చేశావు. అండ్ నరేష్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు, నాకు సొంత బ్రదర్ లాగా. తను ఎంత కష్టపడతాడంటే ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అంత ఎఫర్ట్ పెడతాడు. థ్యాంక్ యూ నరేష్. అండ్ శాండీ, యాక్చువల్గా ఈ సినిమాలో అందరికంటే హోప్స్ పెట్టుకుంది పద్మ అనే క్యారెక్టర్ మీద, టైటిల్ రోల్. అండ్ ఆ అమ్మాయి కష్టపడిన తీరు చూస్తే ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ శాండీ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా త్వరలో రిలీజ్కి ముందుకు వెళ్తున్నాము. అందరూ మా సినిమాని ఆదరించి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాస్ ధర్మవరపు ప్రభాకర్ రావు ప్రెజెంట్స్ ఆపరేషన్ పద్మ. ఘట్టమనేని అరవింద్ బాబు గారు, రాఘవ గారు, రాంబాబు గారు ప్రొడ్యూసర్సు. ఈ ఫంక్షన్కి రావడానికి మెయిన్ ఘట్టమనేని అరవింద్ బాబు. తను ఫోన్ చేసి, రాఘవ మా అక్కజినండి, మీరు కంపల్సరీ వెళ్ళాలి, మీరు వెళ్తాంతో పాటు దాము గారికి అందరికి కూడా చెప్పి దగ్గరుండి మీరు చూడాలి అని చెప్పారు. ఘట్టమనేని అరవింద్ బాబు ఎవరంటే బుర్రిపాలెం సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ మెంబరు. మళ్ళా కృష్ణ గారి సిస్టర్ హస్బెండ్ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు, ఆయన బ్యానర్ పేరు పద్మావతి. ఆ బ్యానర్ మీద ఆయన కోదండరామరెడ్డి గారిని పరిచయం చేసిన సంధ్యా ప్రొడ్యూసరు. అలాగే రమేష్ బాబు హిస్టరీలో హయ్యెస్ట్ సూపర్ హిట్ బజార్ రౌడీ, దాంట్లో రమేష్ బాబు మహేష్ బాబుతో చేసిన ప్రొడ్యూసరు. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు, రామ్ రాబర్ట్ రహీము అలా ఎన్నో సినిమాలు చేశాడు ఆయన. సో వాళ్ళ సొంత అల్లుడే ఈ ఘట్టమనేని అరవింద్ బాబు. వాళ్ళ అమ్మాయి పేరు కూడా పద్మావతి. సో మోస్ట్లీ ఆ పేరు మరి సినిమాకి యాదృచ్ఛికంగా పెట్టారో దానికి పెట్టారో తెలియదు, కానీ ఆపరేషన్ పద్మ దానికి ఇదవుతుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళందరూ కలిపి చేసింది. కార్తికేయ, ఆయన జర్నలిజం నుంచి వచ్చాడు, బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సో అట్లాగే ప్రేమరాజు కూడా జర్నలిజం నుంచినే వచ్చి ఆయన డైలాగ్స్ రాస్తున్నాడు. ప్రేమరాజు ఏదో డైలాగ్ రైటర్ కదా అని కొంచెం ఏదో లూప్ లైన్లో ఇక్కడ కనబడుతున్నాడు, కానీ మామూలు అయితే పెద్ద ఫైర్ బ్రాండ్ అది. జర్నలిజంలోని చాలా ఆవేశంగా ఉంటుంది. ప్లస్ ఆయన ఇండియన్ పనోరమాకి జ్యూరీ మెంబర్గా వెళ్ళిన వ్యక్తి. ఇండియన్ పనోరమా అంటే భారతదేశంలో అన్ని సినిమాలు చూసి దాదాపు 240 రేంజ్ సినిమాలు చూసి ఒక 20 సినిమాలు సెలెక్ట్ చేస్తే ఆ 20 సినిమాలు ఇఫీ గోవా అంటే రేపు నవంబర్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్ 20 నుంచి 28 వరకు అక్కడ సెలెక్ట్ చేయడానికి, అక్కడ స్క్రీన్ చేయడానికి సెలెక్ట్ చేసే ఒక జ్యూరీ మెంబర్గా తను వెళ్ళొచ్చినాడు. సీనియర్ మోస్ట్ డైరెక్టరు, ప్లస్ అక్కడ డైరెక్టర్ల అసోసియేషన్లో ఎవడు గెలవాలి ఎవడు ఓడాలి కూడా తనే డిసైడ్ చేస్తాడు. అతను ఆశీస్సులు ఉంటే గెలుస్తారు, ఆశీస్సులు లేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఏదో లూప్ లైన్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఓకే రైట్. ఇక హీరోకి వచ్చేటప్పటికి
రణదీప్ విలన్ను. సరే, ఆవిడ దాకా చక్కటి తెలుగు మాట్లాడుతుంది, చక్కటి మన తెలుగు అమ్మాయి. పేరు రజిత అంట. ఇప్పుడు దాకా ఏదో ఇంగ్లీష్ పేరులాగా ఏదో హాలీవుడ్ నుంచి వచ్చినట్టు ఏదో చెప్తున్నారు. ఆ పేరేమో ఏదో శాండీనో ఏదో అది ఇది అని కాదు, చక్కటి మన తెలుగు అమ్మాయి. బాగా చేసింది, బ్రహ్మాండంగా చేసింది, ఫైట్స్ కూడా బాగా చేసింది. ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ లాగా ఉండి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక ఉమెన్ లీడ్ చేసి ఎలా ఉంటుంది అనే దగ్గర ఈ ట్రైలర్ అన్నీ చూసాం. ఆ చూస్తంలో సరే ఫైట్లు అంటే ఏదో నేర్చేసుకుంది చేసింది బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా దామోదర్ ప్రసాద్ గారి కంటే చాలా స్టైల్గా సిగరెట్ తాగుతుంది. అబ్బో, ఆడవాళ్ళు ఇంత పవర్ఫుల్ అయిపోయారని ఆ పక్కన సిగరెట్ ఫోటో, ఈ పక్కన సిగరెట్ ఫోటో. అద్భుతం అమ్మ, నువ్వు సిగరెట్ తాగటంలో కూడా బాగా రంజింపజేసావమ్మా. సో వీళ్ళందరూ ఇది సరే. మా పాప రాఘవ గారు ఒట్టి ప్రొడ్యూసర్ కానీ మిగిలిపోయాడేమో అనుకుంటే ఈ సినిమాలో నటన కూడా చేశాడు. చాలా మంచి పని అండి. మన డబ్బులతో పాటు మన మొహం కూడా చూపించుకుంటాం చాలా ఇంపార్టెంట్, తక్కకండి అది. సో ఇదంతా చేసి ఇంత యూనిట్ ఇంత కష్టపడి చేసిన దానికి డెఫినెట్గా సక్సెస్ అయితే వీళ్ళు ఫ్యూచర్లో చాలా ఎక్కడో ఉంటారు. డెఫినెట్గా ఆ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారి ఆశీస్సులు వీళ్ళకి గ్యారంటీగా ఉంటాయి. ప్లస్ కృష్ణ గారి కుటుంబం కూడా వీళ్ళకి సపోర్టివ్గానే ఉంటుంది. అలా ఉంటుంది కదా అని విచ్చలవిడిగా అయితే చేయకండి, జాగ్రత్తగా చేయండి. ప్లస్ ప్రొడ్యూసరు డైరెక్టరు జనరల్గా సినిమా ఎండింగ్లోకి వచ్చేప్పటికి పోట్లాడుకునేవాళ్ళం కొట్లాడుకునేవాళ్ళం చూసేవాళ్ళం, కానీ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ని పుచ్చుకుని దేవుడు అంటున్నాడంటే ఇంత గొప్ప విషయం ఇలా చూడగలగటం అనేది ఇంకెక్కడా జరగదు. ఇది ఇక్కడే జరిగింది. సో ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వాలని, ఆయన దేవుడు అనాలని, ఈయన దేవుడు అనిపించుకోవాలని, దెయ్యంగా మారకూడదని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.